Hi everybody, this is Evo Bernardo and welcome to Short Film News. Today we have a special guest, AKN Prasad, that he is going to talk about his film Ellie's Madam. Every business house, every corporation, every business organization behaves like an individual. See, that's why the top managers always talk about the welfare of the organization. And they always link individual welfare with the welfare of the company. So the corporations behave like individuals. And even the society behaves like an individual. Look at the elections. In the election season, every political party comes up with a number of freebies. The society, as a single individual, welcomes all those freebies because the society is selfish. They want the freebies. So, this is the behavior of groups, organizations, corporations, and the society. When we all behave like individuals, sometimes we agree with each other, sometimes we don't agree. When the corporations make decisions, obviously for their welfare and their profit, the interests of the business house or the interests of the corporation may or may not gel with the interests of the society. Sometimes they gel with the society's interests and sometimes they clash. What is good for the corporation need not always be good for the society. This is the crux of the matter in this film called Ellie's Madam. The corporate interests versus the societal interests. Please watch and please leave your comment. Thank you. The story of Ellie's Madam is about a lady who is the head of research department in a corporation and her interests about the safety of the society versus many of the managers of the same organization who are interested in the welfare of the organization, profits of the organization, and popularity of the organization. So it is one lady versus all other men. And now let's watch Ellie's Madam, a short film produced by AKN Prasad. హలో నేనమ్మా లాయర్ రాగారావు వార్త ఏమిటి సార్? వచ్చా పండ పండలేదమ్మా. వాళ్ళు చాలా ఫోర్స్ వాడారమ్మా. ఎంతైనా డిగ్రీ కదా, అసలు ఏమి సంకోచం లేకుండా రకరకాలుగా ప్రలోభాలు వాడారని నీకు తెలుస్తుంది. మనం దీనికి ఎంత లాజిక్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా చూపించాలన్నా పని మాత్రం జరగలేదు. సారీ తల్లి. చాలా దుర్మార్గం సార్. ఉద్యోగం నుంచి పొమ్మంటే బాధ అనిపించలేదు, కానీ పబ్లిక్ హెల్త్ అంటే ఇంట్రెస్ట్ తీసుకోకపోవడం పరమ తీవ్రమైన అన్యాయం. నా కోసమే సార్ ఈ పిఐఎల్ వేసింది. నాకు చాలా డిసప్పాయింటింగ్ ఉందమ్మా. అసలు నీలాగా ప్రజా ఆరోగ్యం కోసం ఆలోచించి పిఐఎల్ వేసేవాడు ఎంతమంది ఉంటారమ్మా. అంత కార్పొరేషన్ మహిమ. ఏం చేస్తాం? మరో అవకాశం రాదా? ఆ అవకాశం కోసం చూద్దాం. ఇంకో విషయం అమ్మా, మన పిఐఎల్ వీగిపోవడంతో ఎక్స్పర్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళ బుద్ధి వక్ర మార్గంలో తిరిగింది. మా జూనియర్ విన్నాడంట, ప్రియాను అసలు నోరెత్తకుండా చేయాలి, కాలేరుకోవటం ఇంకోడు, ఎందుకు వాళ్ళ హస్బెండ్ని కిడ్నాప్ చేస్తే పోలాన్ని ఇంకోడైతే మరీ దరిద్రంగా తిట్టున్నాడంటమ్మా. ఎందుకన్నా మంచిది, నీ జాగ్రత్త నువ్వు ఉండడం మంచిదమ్మా. అలాగేనండి. ఓకే, బాయ్ అమ్మా, టేక్ కేర్. బాయ్ అండి. లాయర్ గారా, ఏమైందమ్మా?
హలో, ఏంటి ఆలస్యం? పిల్లోడు తీసుకొస్తానని వెళ్ళిన వాళ్ళు ఇంకా ఊడిపడరే? ఇంకా నయం, ఊడిపడటానికి పిల్లాడు ఇంకా బతికైనా ఉన్నాడు. టెల్ మీ వాట్ హ్యాపెండ్? కిడ్నాప్. ఎందుకులే, అమ్మ కంగారు పడచ్చు, వచ్చాక చెప్తా. బాయ్. రాజారాం గారు, మీ యంగ్ సైంటిస్ట్ ప్రియా గారు ఉన్నారు కదా, ఒకసారి కాల్ చేయండి, తనతో మాట్లాడతాను. హలో ప్రియా అమ్మా, నేను రాజారాం మాట్లాడుతున్నా అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. హలో ప్రియా గారు, నేను మూన్ లైట్ టీవీ ఛానల్ నుంచి ఎడిటర్ రావు అని మాట్లాడుతున్నాను. మీరు ఎల్లిస్ ఫ్లేవరబుల్ కెమికల్స్ మీద పిఐఎల్ వేశారంట కదా, అవును మీ పిఐఎల్ వీగిపోయిందంట కదా. అవును. మా టీవీ ఛానల్లో ఈ రోజు రాత్రి 10 గంటలకు కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఫుడ్ అడిటివ్స్ గురించి చర్చ జరగబోతుంది. మీ వాదన, మీ దావా ఏమైనా వినిపించదలుచుకుంటే మా ఛానల్కి రావచ్చు. నా వాదనలో న్యాయం కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ ఉందని మీకు అనిపిస్తుందా రావు గారు? ఉండి ఉండొచ్చు, లేకుండొచ్చు. ఉందో లేదో జనాలకు తెలియాలి కదా, మాకు వాళ్ళే జడ్జెస్. మీ వాదన ఏమిటో, దేనికోసం అనేది మన ప్రజాబాహుల్యానికి తెలియాలంటే మీరే మా ఛానల్కి వచ్చి స్వయంగా మాట్లాడడం ఉత్తమం. వస్తున్నాను అత్తయ్య. హలో ప్రియా గారు, మీరు ఎలిస్ ఫ్లేవర్ఫుల్ కెమికల్స్ ఫ్యాక్టరీ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు కదా. అవును. మీ అబ్బాయిని వాళ్ళు కిడ్నాప్ చేయబోయారంట, నిజమేనా? అవును. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకని? ఇస్తే ప్రయోజనం ఉన్నట్టు కనపడలేదు. మన షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 నిమిషాలు ఉంది. అసలు ఏం జరిగిందో చెప్తారా? అసలు ఏమైందంటే, Good morning, all of you. గుడ్ మార్నింగ్. I call this meeting to order. I invite our research head, Mrs. Priya Pandit, to make a presentation. గుడ్ మార్నింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఈ క్రిస్మస్ కు వచ్చే కొత్త ప్రోడక్ట్ గురించి చెప్తాను. డాక్టర్ జోసెఫ్ ఎల్లిస్ గారు నాకు ఒక మంచి బాధ్యత అప్పగించారు. ఎంఎస్సి కంటే సేఫెస్ట్ ప్రోడక్ట్ తయారు చేయాలని ఒక పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్పారు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. అలాగే రాత్రింబవళ్ళు పనిచేశాను. టెస్టింగ్ దగ్గరకు వచ్చేసరికి మా టీంలోని ప్రతి ఒక్కరు ఏ విధమైన కంప్లైంట్ చేయకుండా కష్టపడ్డారు, శ్రమ పడ్డారు. తాత్సారం చేయకుండా ప్రోడక్ట్ యొక్క సేఫ్టీని నిర్ధారించాం. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారని భావిస్తున్నాను. మన ప్రోడక్ట్ ని మార్కెట్ లో పోలిస్తే ఇదే సేఫెస్ట్ ప్రోడక్ట్ గా నిలబడుతుంది. మూడో విషయం ఏంటంటే ప్రోడక్ట్ ఎంపీ. మన ప్రోడక్ట్ తో వంటల రుచులు, సువాసనలు ఎలా పెంచుతుంది? సాటిస్ఫాక్టరీ. డాక్టర్ జోసెఫ్ ఎలిస్ గారి ఆశయం తప్పక నెరవేరుతుంది. కాకపోతే ప్రతి ప్రోడక్ట్ లో కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. రుచి, సువాసన విషయంలో పిసర్ అంత తక్కువ, కానీ కస్టమర్ కనిపెట్టలేడు. మళ్ళీ మీరు అనుకున్నంత తక్కువ కాదు. ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్ ఆఫ్. ప్రోడక్ట్ సేఫ్టీ బాగా పెరిగింది. ఫ్లేవర్ విషయంలో కాస్తంత, జస్ట్ ఎ పించ్ తగ్గింది. మా నైబర్స్ కు 2-3 షెఫ్స్ కు ఇచ్చి ట్రై చేశాం. ఓహో, టెస్ట్ మార్కెటింగ్ కూడా చేశారనమాట. మీరెవరండి ఆ పని చేయడానికి? క్యూలినరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, రెప్యూటెడ్ షెఫ్స్ ఉన్నారు. ట్రయల్ మార్కెటింగ్ చేసి కొత్త ప్రోడక్ట్ గురించి చెప్పాల్సింది మేము. మీరెవరండి? Wait a minute. Let's listen to her first. ప్లీజ్ మేడం, దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఇష్యూ. రంగు, రుచి, వాసన, ఈ 3 వంటక మూల స్తంభాలు. ఈ 3లో ఏ ఒక్కటి లోటు వచ్చినా, ఏ ఒక్కటి తగ్గినా గానీ కల్లాస్ మేడం, మార్కెటింగ్ కల్లాస్. భవిష్యత్తులో అందరూ సేఫ్టీ సేఫ్టీ అని అంటారు చూడండి. మన ప్రోడక్ట్ లాంగ్ టర్మ్ సేఫ్టీ కోసం తయారు చేయబడింది. సేఫ్టీ గుర్తునే వస్తుందా? దెర్ ఈస్ ఎ కాస్ట్ టు ఇట్. మీరు మన ప్రోడక్ట్ ఫండమెంటల్స్ మర్చిపోవద్దు. మన ప్రోడక్ట్ పర్పస్ ఏంటి? రుచిని పెంచడం, ఫ్లేవర్ని పెంచడం. అంతేగాని ఆ విషయాన్ని మర్చిపోయి మీరేదో కొత్తగా సేఫ్టీని కనిపెట్టారంటారేంటి? ఇదే ప్రోడక్ట్ మేడం. కొంచెం ఆగండి. ప్రియా, కంటిన్యూ. యు ఆర్ జంపింగ్ ద గన్. రుచి విషయాన్ని షెఫ్లు తేల్చాలన్నారుగా, ముందు ఆ పని కానివ్వండి. మేడం, ఐ థింక్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ప్రోడక్ట్ విత్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఎనీ క్వశ్చన్స్ జెంటిల్మెన్? My concern is, as always,
ద కాస్ట్. ఈ ప్రోడక్ట్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? నేను నా దగ్గర ఉన్న కాస్ట్ డేటాని ప్రొడక్షన్ మేనేజర్ గారికి మెయిల్లో పంపించాను. కాస్ట్ గురించి వాడే చెప్పాలి. నాకు వచ్చిన డేటా ప్రకారం ప్రస్తుతం తయారు చేసే కాస్ట్ చూస్తుంటే 35% ఎక్కువగానే ఉంది. మరి కుదరదు. మార్కెట్లో రేటు పెంచడం కుదరదు. కాంపిటేటివ్ ఎడ్జ్ ఉండాలంటే ప్రైస్ లైన్ మెయింటైన్ చేయాల్సిందే. Keep quiet, please. ఏంటి మేడం, ఓ పక్కన మార్కెట్లో ఎంఆర్పి పెంచకూడదు అంటున్నారు, ఇంకో పక్కన కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 25% ఎక్కువ అంటున్నారు. ఇదే ప్రొడక్ట్ మేడం, లాస్ మేకింగ్ ప్రొడక్ట్. అంటే మనకు వచ్చే ప్రాఫిట్స్ అన్ని తీసుకువెళ్ళి ఈ కొత్త ప్రోడక్ట్ తెచ్చి నష్టాన్ని కూర్చాలా? ప్రియా మేడం ఏమనుకుంటున్నారు? ఈ లాస్ మేకింగ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఈ కంపెనీ మూవ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది సేఫ్ ప్రొడక్టా లేదా ఒక హెల్తీ కంపెనీని చూపించే ఒక సూసైడ్ పిల్లా? ఇది సూసైడ్ పిల్? Stop it. ఫ్యూచర్లో మన ప్రోడక్ట్ బాగుండాలి అంటే ఇవాళ మార్కెట్ ఎక్కేట్ ఉండాలి. వంటల్లో మన ప్రోడక్ట్ తగలంగానే రుచి బ్రహ్మాండంగా ఉండాలి. మన ప్రోడక్ట్ 2 గ్రాములు తగలంగానే వాసన గుమగుమలాడాలి. అట్లా ఉండాలి. కానీ టేస్ట్ కొంచెం లెస్, ఫ్లేవర్ కొంచెం లెస్, మార్కెట్ ఎక్కదు. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అంటారు ఏంటి? అది మన సర్వైవల్. Yes, we need profits. Every company needs profits for survival. ఇది ఒక్కరి సేఫ్టీ విషయం కాదు, నా సేఫ్టీ విషయం కాదు. ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతున్న ఫుడ్ యాడిటివ్స్ సేఫ్ కాదు. లాంగ్ టర్మ్ లో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇది ప్రజారోగ్య సమస్య. ఉదాహరణకు పాత ఎంఎస్జీ తీసుకోండి. ఎక్కువగా వాడిన వాళ్ళకి ఎంఎస్డి సిండ్రోమ్ అనే రుగ్మత వస్తుంది. అది మీకు తెలుసు. అదే మన ప్రోడక్ట్ వల్ల కూడా వస్తుంది కదా. మనకి పబ్లిక్ సేఫ్టీ పట్టదా? మనకి ఎథికల్ వాల్యూస్ లేవా? మన వాల్యూస్ మనకుంటాయి, వాటి గురించి నువ్వు లెక్చర్ అవ్వక్కర్లేదు. మేడం, సేఫ్టీ లేకపోతే మా రోగాలకు మీరే కారణం అంటూ కన్స్యూమర్స్ వెళ్లి కోర్టులో దావా వేస్తే మీరేం చేస్తారు? తిత్తి తీస్తాం, ఎవడొస్తాడో చూస్తాం, రమ్మనండి. అయితే మీరు దయచేయచ్చు. మీ ఉద్యోగం అక్కర్లేదు. ఫుడ్ లో కలిపే అనెథికల్ ప్రొడక్ట్స్ మీద కోర్టులో మీ మీద నేనే దావా వేస్తాను. చూడండి. ఆ పొగరు చూడండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రావు. ప్రతి వారం లాగే ఈరోజు కూడా ఒక ఆసక్తికరమైన విషయం మీద చర్చించడానికి సమావేశమయ్యాము. ఈరోజు చర్చ వంటలో అంటే తినే ఆహారంలో కెమికల్ అడిటివ్స్ గురించి. సమావేశంలో పాల్గొనడానికి ఒక ప్రముఖ షెఫ్, ఒక న్యూట్రిషన్ సైంటిస్ట్, ఒక కెమిస్ట్ అండ్ ఒక సోషల్ యాక్టివిస్ట్ పాల్గొనబోతున్నారు. మరికొందరు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉండబోతున్నారు. అసలు ఏమిటి వంట కెమికల్స్? ఉదాహరణకు అయోడిన్. ప్రభుత్వం వారు మామూలు ఉప్పు సరిపోదు, అయోడిన్ ఉన్న ఉప్పు మాత్రమే తినాలని అన్నారు. మొదట పిల్లలందరికీ అవసరం అన్నారు. అంటే అభిప్రాయం మారింది. సరే, అప్పుడు తెలిసి తెలియక, కానీ ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నారు. ఈనాటి చర్చ విషయానికి వస్తే, మనం తినే ఆహారంలో టేస్ట్ ఇంప్రూవ్మెంట్ కెమికల్స్ కలపడం అనేది ప్రజాపయోగం ఉన్నదా లేదా అపకారం ఉన్నదా? ఇది కూడా తెలిసి తెలియక చేస్తున్నారు. ఇది చర్చ. సుబ్బారావు గారు ఒక ప్రముఖ షెఫ్. వారు మన ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సుబ్బారావు గారు, మనం తినే ఆహారంలో ఎంఎస్జి వంటి కెమికల్స్ యాడ్ చేయడం ఓన్లీ రుచిని ఆకర్షణీయంగా మార్చడం కోసమేనా లేదా ప్రజోపయోగం ఏమైనా ఉందా? చెప్పండి. ఎంఎస్జి లాంటి వాటిని అవసరమైతేనే కలుపుతాం, అవసరం లేకపోతే కలపం కదా. అవసరమైనప్పుడు అంటే ఎప్పుడు? మాంసం లేదా చేపలు నిల్వ ఉండిపోయి వాసన వచ్చే సమయంలోనా? మీకు ఎవరి మీద కోపం ఉన్నట్టుంది, మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. అన్యాయంగా? సుబ్బారావు గారు, ఈస్ట్ ఇండియా ధరలు, అంతకుముందు పోర్చుగీస్ ధరలు ఐరోపా దేశం నుంచి సముద్రం మీదుగా భారతదేశానికి వచ్చేవారని చదువుకున్నాం. ఇలా సముద్రం మీద రావడానికి కనీసం 5-6 నెలలైనా పట్టేది. ఈ 5-6 నెలలు నిల్వ ఉన్న మాంసం తినేవారని విన్నాం. ఇలా మాంసం నిల్వ చేయడం వలన రుచి చచ్చిబడిపోయేదని, దాన్ని ఎలాగోలాగా రుచికరంగా మార్చుకోవడానికి ఈ ఫ్లేవరింగ్ కెమికల్స్ ని కనిపెట్టారని విన్నాం. ఇది నిజమా కాదా? మీరే చెప్పాలి. అప్పట్లో రిఫ్రిజిరేటర్ లేని మాట నిజమే, కానీ మాంసాన్ని ఉప్పులో ఊరబెట్టేవారని విన్నాను. ఆ ఉపదనం ఎక్కువైపోతే అప్పట్లో మాంసాన్ని ఉతికి కడిగి ఇంజన్ మసాలాతోటి దట్టించేవారు. విషయం ఏంటంటే, ఫ్లేవర్స్ వంటలో కలపడము ఎప్పటి నుంచో తెల్లదొర్లకి, నల్లదొర్లకి, పచ్చదొర్లకి ఆనవాయితీ. ఈ కెమికల్స్ వలన రుచి పెరుగుతుంది, కానీ అపకారం ఏం చెయ్యవు. సరే, ప్రొఫెసర్ గారిని అడుగుదాం. ప్రొఫెసర్ రెడ్డి గారు న్యూట్రిషన్ సైన్స్ లో డాక్టరేట్ పొందారు. వీరు మెడికల్ కాలేజీలోను, యూనివర్సిటీలోను, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ లో
30 ఏళ్ల న్యూట్రిషన్ సైన్స్ బోధించిన అనుభవం ఉంది. ఫుడ్ ఎడిటివ్స్ అనబడే ఈ కెమికల్స్ గురించి ప్రొఫెసర్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. ప్రొఫెసర్ గారు, మనం తినే ఆహారంలో టేస్ట్ ఇంప్రూవ్మెంట్ కెమికల్స్ ని కలపడం ద్వారా ప్రజోపయోగం ఉన్నదా లేదా అపాయం ఉన్నదా? మీ అభిప్రాయం తెలపండి. ప్రజలు తమ ఆరోగ్యానికి ఏం అవసరమో తెలుసుకొని ఆరోగ్య సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలి కదా. మన ఆరోగ్యానికి 3 ఇంగ్రీడియంట్స్ అవసరం. ఒకటి కార్బోహైడ్రేట్స్, రెండవది ప్రోటీన్స్, మూడవది ఫ్యాట్స్. ఎక్కువ మోతాదు కార్బోహైడ్రేట్స్, మరికొన్ని ప్రోటీన్స్, ఇంకా తక్కువ మోతాదులు ఫ్యాట్స్ అవసరం. ఇవి కాక మనం వాడే సుగంధ ద్రవ్యాలు, ఎపటైజర్స్, కెమికల్ ఏజెంట్స్, ఫ్లేవరింగ్ కెమికల్స్ ఇవన్నీ అవసరం లేదు. అవసరం లేని వాటన్నీ తీసుకోవడం దండగా. అదేదో ఉంది, సోగ్గా ఉందని వేసంగిలో స్వెటర్ వేసుకుని తిరిగాడంట, అలా ఉంది. థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు, మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసినందుకు. ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్ రాజారాం గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. రాజారాం గారు, ఫ్లేవర్స్ ని కలపడం ఒక ఆనవాయితీ, అపకారం ఏమీ చెయ్యవు అని అంటున్నారు షెఫ్ సుబ్బారావు గారు. మీ అభిప్రాయం ఏంటి? ఇక మనం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, రుచిగా వంటలు ఉన్నాయి అనుకోండి, ఇంకో 2 ముద్దలు ఎక్కువ తింటాం, నష్టం ఏముంది? థ్యాంక్ యూ రాజారాం గారు. ప్రొఫెసర్ గారు, మీరేమంటారు? ఎక్కువ తింటే ఎక్కువ న్యూట్రిషన్ అని ఎక్కడ లేదు. రుచిగా ఉంది అంటే నాణ్యత ఉందని అనుకోవద్దు. జంక్ ఫుడ్ రుచి ఎక్కువే, కానీ జంక్ ఫుడ్ తింటే చాలా డేంజర్, చాలా అపకారం. థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు. ఇప్పుడు ప్రియా గారి వాదన విందాం. ప్రియా గారు, మీరు ఫుడ్ కెమికల్స్ మీద రీసెర్చ్ చేసిన సైంటిస్ట్, ఫుడ్ కెమికల్స్ మీద మీ అభిప్రాయం ఏంటో మా ప్రేక్షకులకు చెప్పండి. ఎంఎస్సి లాంటి కెమికల్స్ రెస్టారెంట్స్ లో తరచుగా వాడుతున్న ఈ రోజుల్లో కన్సల్టెంట్ డాక్టర్స్ ఎంఎస్సి సిండ్రోమ్ లాంటి రుగ్మతలను తరచుగా చూస్తున్నారు. వీటినే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. గత కొన్నేళ్లుగా మన లైఫ్ స్టైల్ మారింది. మన యూత్ వెళ్ళి ఐటీలోని, కాల్ సెంటర్లోని లేట్ గా వర్క్ చేయాలని, ఆలస్యంగా నిద్రపోయే సమయాల్లో భోంచేయటం, రెస్టారెంట్లో తినటం అలవాటు పడ్డారు. రాజారాం గారు, 4 ఏళ్ల క్రితం మన ఊళ్ళో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఈ రెస్టారెంట్స్ అన్ని కెమికల్ ఫ్లేవర్స్ ఆధారంగానే నడుస్తున్నాయి కదా. ఈ కెమికల్స్ అన్ని అవసరమో కాదో ప్రొఫెసర్ గారు చెప్పారు. అవసరం లేదన్నారు. అనవసరమే కాదు, రోగ కారణాలు కూడా. సరిగా రోజు రెస్టారెంట్ వెళ్ళాం కదా, ఎప్పుడో రెస్టారెంట్కి వెళ్తే దానికి పెద్ద ఎఫ్ఐఆర్ ఏముంది, పెద్ద ఇష్యూ ఏముంది? రావు గారు, క్యాజువల్ గా చూస్తే ఇది చాలా చిన్న విషయంలా కనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఉదాహరణకు కోలా తీసుకోండి. మనకి దాహం వేస్తే నీళ్లు తాగాలి, కానీ కోలా తాగటం ఫ్యాషన్ అయిపోయింది. కోలాలో ఏముంది? నీళ్లతో పాటు కార్బన్ డైఆక్సైడ్, కెఫిన్, క్యారమిల్. క్యారమిల్ అవసరమా? కెఫిన్ అవసరమా? కార్బన్ డైఆక్సైడ్ అవసరమా? వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. పైగా అధికంగా కోలా డ్రింక్ తాగి బోన్ డిసీజెస్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ కాదా? ఏమంటారు? ప్రియ గారు, మీరు అనేది ఏంటి? ఆహారంతో అనవసరంగా కెమికల్స్ తాగటం, తినటం వలన, ముఖ్యంగా దీర్ఘకాలిక వాడకం వలన ప్రజలందరికీ హాని కలుగుతుంది అంటున్నారు, అంతేనా? అయ్యో రావు గారు, ఏం జరుగుతుందో చూడరేమిటి? గత 4 ఏళ్లలో స్ట్రీట్ ఫుడ్ తినేవాళ్ళు ఎక్కువ అయ్యారు. ఇంకా 4 ఏళ్లలో ఇంకా ఎక్కువ అవుతారు. చూడండి రావు గారు, 4 ఏళ్ల క్రితం ఇళ్లకు ఫుడ్ డెలివరీ చేయటం అనేది ఒక నావెల్టీ. కానీ ఇప్పుడు బైకుల మీద ఫుడ్ డెలివరీ చేయటం అనేది ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అండ్ కెరీర్. ఎందుకని? వీళ్ళని అనుకరిస్తూ ఫుట్పాత్ రెస్టారెంట్లని, బండ్లని, చైనీస్ నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్ అని కెమికల్స్ వేసి అమ్మేస్తున్నారు. ఎవరికి? డైలీ వేజెస్ కి పనిచేసే మేసన్స్ కి, ప్లంబర్స్ కి, ఎలక్ట్రీషియన్స్ కి, టైల్ లేయర్స్ కి. వీళ్ళు వాళ్ళని లేదు. ఈ రోజుల్లో రాజు పేద అని తేడా లేదు. అందరూ స్ట్రీట్ ఫుడ్ తింటున్నారు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేనిదే స్ట్రీట్ ఫుడ్ లేదు, అంటే కెమికల్స్ లేనిదే స్ట్రీట్ ఫుడ్ లేదు. సమస్య ఏంటంటే హై క్లాస్ రెస్టారెంట్లే కాదు, మిడిల్ క్లాస్ రెస్టారెంట్లే కాదు, రోడ్ సైడ్ బండ్ల మీద తినే వాళ్ళు కూడా వచ్చే 10 ఏళ్లలో టీత్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్, బోన్ ప్రాబ్లమ్స్ అని రోగాల పాలవుతారు. ప్రియా గారు, మీరు చెప్పిన దాని గురించి రాజారాం గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. రాజారాం గారు, ప్రియా గారి వాదన హేతుబద్ధంగా ఉందా లేదా ఉత్త గ్యాసేనా? మీరు చెప్పండి. రాజారాం గారు, ఈ సమస్య మాటు వేసిన తోడేళ్లాంటిది. ఫుడ్ కెమికల్స్ అనేవి ప్రస్తుతం హార్మ్లెస్ గా కనపడినా వచ్చే 10 ఏళ్లలో ప్రజారోగ్యానికి
కోలుకోలేని దెబ్బ కొట్టగలవు. నిజాన్ని ఒప్పుకోవడంలో చిన్నతనం లేదు కదా, పైగా ఇది సమాజానికి సంబంధించింది కదా. ప్రియా గారు, మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు, ఏమిటి ఆ విషయం? దేని గురించో కొంచెం వివరిస్తారా? నేను ఎలీస్ ఫ్లేవర్ఫుల్ కెమికల్ ఫ్యాక్టరీలో రీసెర్చ్ చేశాను. వారి ప్రోడక్ట్ ను శుద్ధి చేసేటప్పుడు ZK300 అనే ఒక దోష గుణం ఉన్న రాడికల్ కొద్దిగా మిగిలిపోతుంది. దానివల్ల ప్రమాదం ఏం లేదని భావించేవారు. కానీ నా రీసెర్చ్ లో కొత్త విషయాలు తెలిసాయి. ఏమిటంటే ZK300 లాంటి దోష గుణం ఉన్న రాడికల్ వలన వాడే కొద్దీ రక్తనాళాల్లో మార్పులు వచ్చి లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి. కాబట్టి ఒరిజినల్ ప్రోడక్ట్ ను ప్యూరిఫై చేసి సప్లై చేస్తే కన్స్యూమర్ కు సేఫ్ గానే ఉంటుంది. అలా ప్యూరిఫై చేయాలని నా అభిప్రాయం. అయితే కంపెనీ వారికి అది ఖర్చుతో కూడుకున్న పని, కాబట్టి ప్యూరిఫై చేయని అవసరం లేదు, పర్వాలేదన్నారు. తెలియక ముందైతే పర్వాలేదు, కానీ తెలిసిన తర్వాత కూడా ఇటువంటి ప్రోడక్ట్ లైసెన్స్ ఇవ్వరాదని హెల్త్ అథారిటీస్ మీద దావా వేశాను. అయితే కోర్టులో నా దావా వీగిపోయింది. అది అలా ఉంచి ప్రజారోగ్య దృష్ట్యా కెమికల్స్ ని కలపటం మంచో చెడో మీరే తెలుసుకోమని కన్స్యూమర్స్ కు నా విన్నపం. విన్నారుగా మా ఎక్స్పర్ట్స్ ఏమన్నారు? ఈ షోకి మీరే జడ్జెస్. చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఒక జడ్జి. రెస్టారెంట్స్ లో కెమికల్స్ కలిపిన ఆహారం తినాలో వద్దో మీరే నిర్ణయించుకోండి. ఇది ఇవాళ చర్చ. మరొక వారం మళ్ళీ ఒక ప్రజా సంస్థతో కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఇట్లు మీ రావు. విన్నారుగా మా ఎక్స్పర్ట్స్ ఏమన్నారో? ఈ షోకి మీరే జడ్జెస్. చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఒక జడ్జి. చిచ్చి పాడు కెమికల్స్ పారేయాలి. అండ్ వచ్చి కూర్చోండి. That's a very great discussion we had. It's very useful to the society. హలో, Priya, ఎస్ మ్యామ్. could you come and meet me for a while? అలాగే వస్తున్నాను. ప్రియా, నీకు ఇంకా కోపం బాగా ఎక్కువగానే ఉందనుకుంటా. ప్రియా, టీవీ ఛానల్ దగ్గరే పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కారులో ఉన్నాను, ఒకసారి వచ్చి కలుసుకో. అలాగే వస్తున్నాను. జేఎన్ఎస్ నా కోసం పోస్ట్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, కలవాలి. ఎనీ ప్రాబ్లం ప్రియా? పర్వాలేదు. నన్ను ఏమైనా మీతో రమ్మంటారా? 15 నిమిషాల్లో నేను కాల్ చేయకపోతే అప్పుడు రండి. సరేనండి, క్షేమంగా వెళ్ళిరండి. బాయ్. కూర్చో ప్రియా. బాబు ఎలా ఉన్నాడు? ప్రియా, ఐఎమ్ సారీ, ట్రూలీ సారీ. మీకేం కావాలి? ప్రియా, నాకు కూడా 2 పిల్లలు ఉండేవారు. 2 ఈతకు వెళ్ళి మునిగిపోయారు. నీ పిల్లవాడికి నేనేం అపకారం తలపెట్టలేదు. నేను చెప్పినా నీకు నమ్మకం కలదు. ఎవరు చేయించారో మెల్లగా ఇన్వెస్టిగేషన్ చేయించుతాం. 2వ విషయం, మన కొత్త ప్రోడక్ట్ గురించి. నువ్వు చేసిన రీసెర్చ్ అంతా వృధా పోదు. జార్జ్ ఎల్లిస్ అంటే మా వారు చివరి వరకు సేఫ్టీ అనేవారు. అందుకే సేఫ్టీ కావాలని నీకు రీసెర్చ్ ప్రాజెక్ట్ అప్పచెప్పారు. ఐ హ్యావ్ రియలైజ్డ్ స్ట్రీట్ ఫుడ్ ఈజ్ రిస్కీ. వచ్చే 10 ఏళ్లలో ఇన్ని లక్షల మంది పిల్లలు పెద్దలు అందరూ అనారోగ్యానికి బలి కావాలా? లక్షల మంది ఆరోగ్యమే ఇంపార్టెంట్ కదా. ప్రియా, నువ్వు కనిపెట్టిన కొత్త ప్రోడక్ట్ ని క్రిస్మస్ కి లాంచ్ చేద్దామనుకో. లాంగ్ టర్మ్ సేఫ్టీ లేని పాత ప్రోడక్ట్ ని మెల్లగా విత్డ్రా చేద్దాం. It's so nice of you.
Thank you for watching Ellie's Madam, a short film produced by AKN Prasad in India. I am Evo Bernardo, and this is Short Film News. So we will see you next time, and have a great day.